డియర్ స్టూడెంట్స్, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథ్ 2A ఆన్సర్కి. సో అలాగే 1A 1B 2A 2B అన్ని వీడియోలు, అన్నికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటుంది. ఈ కీ సక్సెస్ రేట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఈ వీడియో చూసి చెక్ చేసుకోండి. సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు a+ib హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x+iy అన్నారు. x² + y² ఎంత అన్నప్పుడు దీన్ని a+ibని హోల్ స్క్వేర్ చేస్తే మనకి a² - b² + 2ab × i వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు హోల్ స్క్వేర్ చేయడం వల్ల, అంటే ఇక్కడ నీకు x అనేది a² - b² అయితే 2ab అనేది y అయింది. కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఒక మార్క్ చొప్పున ఈ x² + y² హోల్ స్క్వేర్ చేస్తున్నందుకు కూడా ఇంకొక మార్క్ ఇస్తారు. కంప్లీట్గా x² + y² ఈక్వల్ మీకు a² - b² హోల్ స్క్వేర్ + 2ab హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది. కాబట్టి దీని మొత్తానికి 2 మార్క్స్ ఇస్తారు. ఇట్లా ఆర్గాన్ Z1 ఆర్గాన్ Z2 అన్నారు. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 5/5 + 5/3 కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే 15 కాబట్టి 2 5/15 అవుతుంది. ఏబిసి ట్రయాంగిల్ యాంగిల్స్ కాబట్టి ఆ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే కాస్ అంటే సిస్ అడిగారు కాబట్టి ఇక్కడ మీకు XYZ ఈక్వల్ అంటే సిస్ 5 వస్తుంది. 5 అంటే a + b + c కాబట్టి కాస్ a + b + c ప్లస్ i sin a + b + c. సో 180 డిగ్రీస్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. ఇది 0. కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ మీకు -1 వస్తుంది. 4th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మీకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ క్వశ్చన్. ఇది ముందు దీన్ని సాల్వ్ చేసుకుంటాం. x = -2 అండ్ x = 7 వస్తుంది. x <7 అండ్ x < 7 డిస్టింక్ట్ రూట్స్ ఉంటుంది ఇక్కడ. అంటే ఆర్ 2 సొల్యూషన్స్ ఉన్నవి ఇన్ ఈక్వేషన్స్. ఇవి ఎక్కడ పాజిటివ్ ఉన్నారు కాబట్టి ఈ 2 స్టెప్లు వేస్తేనే మీకు 2 మార్క్స్ ఇస్తారు. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా అంటే S2 ఫార్ములా. C/A నుంచి 7/4 వస్తుంది. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్కు, ఇది కనుక్కున్నందుకు 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ 6th క్వశ్చన్ n+1 ఫ్యాక్టోరియల్ n - r ఫ్యాక్టోరియల్ × n - 5 ఫ్యాక్టోరియల్ బై ఇదంతా మీరు బై కాబట్టి దీన్ని ఫ్రాక్షన్ ఫార్ములా మార్చినందుకు 1 మార్క్ ఇచ్చేసి n కనుక్కున్నందుకు ఇంకో మార్క్ ఇస్తారు. 7th క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్కి పర్ముటేషన్ కాంబినేషన్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్ × q ఫ్యాక్టోరియల్. డైరెక్ట్ ఫార్ములా రాయకపోయినా నష్టం లేదు, వేసి 2 మార్క్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు బైనామియల్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి రేంజ్ కనుక క్వశ్చన్. ఇది 4x - 3 మాడ్యులస్ <1 కాబట్టి ఈ 4/3 ట్రాన్స్పోజ్ చేస్తే 3/4 అవుతుంది. మాడ్ రిమూవ్ చేస్తే మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఫైండ్ మెయిన్ డీవియేషన్ అన్నారు కాబట్టి, మీడియన్ అన్నారు కాబట్టి ముందు మీడియన్ కనుక్కుంటాం. దీన్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసేసి మీడియన్ కనుక్కుంటాం. మీడియన్ కనుక్కున్నాక వచ్చిన దాన్ని ఆ ఫార్ములాలో పెట్టేస్తే మీడియన్ ఫార్ములాలో ఆన్సర్ 3.25 వస్తుంది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కాదు. 10th క్వశ్చన్ వచ్చేసి P 0.1 కాబట్టి Q ఏమైతే 1లో నుంచి 0.1 మైనస్ చేస్తే 0.9 వస్తుంది. ఇప్పుడు P(x) కూడా R ఫార్ములా NCR P/r × Q/n - r ఫార్ములాలో పెట్టేస్తే 10 × 0.1 × 0.9 హోల్ పవర్ 9 వస్తుంది. సో ఇవి మీకు 2 మార్క్స్ క్వశ్చన్. ఇంకా 4 మార్క్స్కి వచ్చిన వాటిలో 4 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఒక డయాగ్రామ్ వేసి AB BC CD DA కనుక్కుంటే మొత్తం √8 వస్తుంది. అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి మేబీ 4 రావచ్చు. ఇది స్క్వేర్ అవుతుంది. 12th క్వశ్చన్ రేంజ్ కాబట్టి ఇక్కడ y అనుకొని b² - 4ac ≥ 0లో పెడితే సో మీకు ఈ 2 సొల్యూషన్స్ వస్తాయి. లెస్ దాన్ కాబట్టి లైస్ బిట్వీన్ అని రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిజన్ అనే దాన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకుంటాం కాబట్టి దీని ర్యాంక్ 438 వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి 1 మార్క్ చొప్పున మీకు 4 మార్క్స్ వస్తాయి. 14th క్వశ్చన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ద కమిటీ ఆఫ్ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 6C3 × 5C2. ఇక్కడ 3 + 2 5 మెంబర్స్ ఉన్నారు. అట్లే 6C4 × 5C1లో కూడా 4 + 1 5 మెంబర్స్. ఇక్కడ ఇండియన్సే 5 మెంబర్స్ ఉన్నారు, ఇతర కంట్రీస్ ఏం లేవు కాబట్టి ఇలా రాసుకుంటాం. ఈ వాల్యూషన్ ఒకదానికొకటి అయితే మనం క్యాలిక్యులేషన్ చేస్తే 281 వస్తుంది. ఒక్కొక్క స్టెప్ 1 మార్క్ చొప్పున మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అది. ఇక పార్షియల్ ఫ్రాక్షన్కి వచ్చే లోపట్లో ఇదేంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి పైన x³ ఉంది, కింద x³ ఉంది కాబట్టి x³ ని కింద x³ తో డివిజన్ చేస్తే 1 వస్తుంది.
అంటే 1 ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ బి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ బి ఫార్ములా పెట్టేసుకొని సాల్వ్ చేసుకుంటే మీకు ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి అలాగే బీసీలు వస్తాయి. ఒక్కొక్క మార్క్ చొప్పున వస్తుంది. కంప్లీట్ పార్షియల్ ఫ్రాక్షన్ రాసినందుకు ఒక 2 మార్క్స్ ఉంటుంది. అంటే 1 ప్లస్ ఏ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి అలా మిగిలిన బీకు సి కూడా రాయాల్సి వస్తుంది. ఇక ఏబిసి ఆర్స్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు క్వశ్చన్ పి ఆఫ్ ఏ ఈక్వల్ 2 ఇంటూ పి ఆఫ్ బి ట్వైస్ కదా, పి ఆఫ్ బి ఈక్వల్ 2 ఇంటూ పి ఆఫ్ సి దానికి ట్వైస్ కాబట్టి పి ఆఫ్ ఏ ఈక్వల్ 4 ఇంటూ పి ఆఫ్ సి అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఒకటి కాబట్టి ఇక్కడ పి ఆఫ్ ఏ 2/7కి ఇక్కడ 3 మార్క్స్ పడుతుంది. ఈ రెండింటికి 1 మార్క్ వేస్తారనమాట. అట్లే ఇది ప్రాబిలిటీ క్వశ్చన్ కాబట్టి పి ఆఫ్ ఏ 75/100 అవుతుంది, పి ఆఫ్ బి 80/100 అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ట్రూ చెప్పాలి, ఒకళ్ళు అబద్ధం చెప్పాలి కాబట్టి ఇక్కడ ట్రూ ఏ చెప్తున్నాడు, బి ఫాల్స్ చెప్తున్నాడు. ఏ ఫాల్స్ చెప్తే బి ట్రూ చెప్తున్నాడు. ఇది నువ్వు అన్ని కేసులు మనం చేసుకుంటే అంటే 1 మైనస్ పి ఆఫ్ బి పెట్టాలి, 1 మైనస్ పి ఆఫ్ ఏ పెట్టాలి. 35% కానీ 7/20 కానీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ వరకు 4 మార్క్స్ కూడా అయిపోయినవి. నెక్స్ట్ సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇక్కడ మీకు ఆర్ అనేది కనుక్కుంటాం. 1 ప్లస్ ఐ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి అంటే √2 ఇంటూ కాస్ 5/4 ప్లస్ ఐ సైన్ 5/4 ఇవి కనుక్కోవాలి. స్టెప్ 1 మార్కు. నెక్స్ట్ ఇదంతా సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి 7 మార్క్స్ పడుతుంది. చూసుకోండి ఇవి జాగ్రత్తగా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ క్వశ్చన్. ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కుంటున్నాం. బై -3 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 కూడా 0 చేసి సాల్వ్ చేస్తే ఫైనల్గా మీకు ఆన్సర్ వస్తేనే 7 మార్క్స్ పడుతుంది. ఎక్కడ ఏది మిస్టేక్ అయినా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం మార్క్స్ కట్ అవుతుంది. బైనామీల నుంచి A1 A2 A3 ఇచ్చారు కాబట్టి A1 అంటే NCR -1, NCR A2 A3 NCR +1 అట్లా ఇవన్నీ కనుక్కొని LHS RHS రెండు కూడా 2 ఇంటూ R+1 బై N+1 రావాలి. అలాగే 21st క్వశ్చన్ చూసుకోండి. 1 ప్లస్ ny ప్లస్ n ఆఫ్ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y స్క్వేర్ ఇదంతా ఫామ్ చేస్తాం. ఇన్ఫైనైట్ టర్మ్స్ క్వశ్చన్ ఇది. y ఈక్వల్ -2/3 వస్తుంది. 1/3 ఓవర్ 4 -2 1/2 వచ్చేస్తే √3 వస్తుంది. నెక్స్ట్ x ప్లస్ 4/3 ఈక్వల్ √3 కాబట్టి స్కేరింగ్ ఆర్ బోత్ సైడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 22nd కూడా మీకు xi fi xi mod ఆఫ్ x మైనస్ xi fi ఈ టేబుల్ ఖచ్చితంగా వేసుకొని ఆ వాల్యూస్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఈ ఫార్ములా పెట్టుకుంటే ఆ సొల్యూషన్ వచ్చేసి మీకు 3.5 అవుతుంది. ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చన్. పి ఆఫ్ B1 పి ఆఫ్ B2 పి ఆఫ్ B3 1/3 అంటే ఏ పెట్టినా మనం చూస్ చేసుకునేది 1/3. ఇప్పుడు మనకి రెడ్ బాల్ కావాలి కాబట్టి 1/2, అలాగే సెకండ్ బాక్స్లో నుంచి అంటే 1/4, థర్డ్ బాక్స్లో నుంచి 1/4 అవుతుంది. బేస్ థియరం ఫార్ములా రాసి ఇదంతా సాల్వ్ చేస్తే 7 పడుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ x ఇంటూ x ఈక్వల్ xi ఇంటూ పి ఆఫ్ x ఇంటూ xi ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తూ ఉంటే మీకు న్యూ 0 వస్తుంది. వేరియన్స్ ఈ ఫార్ములా పెట్టేసుకొని చేసుకుంటే మీకు 28/9 రావాలి. ఇలా ఈ వేరియన్స్లో అయితే చేయడం అయితే మర్చిపోతే